నువ్వు రిజైన్ చేయి వాని అబ్బా సొత్తా టీటీడీ నేను రిజైన్ చేయను. నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్ నేను రిజైన్ చేయడానికి? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన చెప్తే ఒక్క నిమిషం కూడా పట్టదు నాకు. మరి చంద్రబాబు నాయుడు అబ్బ సొత్తా టీటీడీ చైర్మన్ పదవి? చంద్రబాబు నాయుడు అబ్బ సొత్తా బిఆర్ నాయుడు ఏంటి భాష? ఇందుకే ఈ లాంగ్వేజ్ విన్న తర్వాత ఏంటని మాట్లాడాలనుకుంటే షార్ట్స్ చూసా. వాని అబ్బ సొత్తా అని కరుణాకర్ రెడ్డి గారిని అంటున్నావు, మరి నీ అబ్బ సొత్తా చంద్రబాబు నాయుడు అబ్బ సొత్తా టీటీడీ చైర్మన్ పదవి? అక్కడ ఉన్నప్పుడు భక్తులు చనిపోతున్నప్పుడు ఇట్లాంటి సరస సల్లాపాలు, కిచెన్ లో కసకస, అడవిలో గుసగుస లాంటి పనులు చేస్తున్నప్పుడు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు, ఒక పుణ్యక్షేత్రంలో మనం పదవి వెలగబెడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే రాజీనామా చేయి అంటారు. దానికేంటి? వాడు అబ్బ సొత్తా? మరి నీ అబ్బ సొత్తు చంద్రబాబు నాయుడు అబ్బ సొత్తా? మరి నీ అబ్బ సొత్తా? భాష మన వయసు కన్నా కొద్దిగా ఉండాలిగా. ఓ అబ్బ సొత్తా, నీ అబ్బ సొత్తా? నీ అబ్బ సొత్తా బిఆర్ నాయుడు? ఎవడబ్బ సొత్తు? అది భక్తుల సొత్తు. అది నీ అబ్బ సొత్తు, వానబ్బ సొత్తు, చంద్రబాబు నాయుడు అబ్బ సొత్తు. ఎందుకు ఈ భాష అని అనిపించుకోవటం? కాకపోతే మనం కిచెన్లో కసకసలో వీటితో ఈ పనులు చేసుకోవచ్చు కదా. మనకి ఎందుకు ఈ పనులు అంటున్నా, మనకి ఎందుకు ఈ పదవులు అంటున్నా? మనకి